ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఒక్కొక్కరికి 6,000 నుంచి 7,000 వరకు జీతాలు పెంపు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ గెస్ట్ ఫ్యాకల్టీకి జీతాలు పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్కరికి 6,000 నుంచి 7,000 వరకు జీతం పెరిగే అవకాశముంది. గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల లెక్చరర్లు, లైబ్రరియన్లు, ఫిజికల్ డైరెక్టర్ల వేతనాలు కూడా పెరగనున్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలోని మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మారుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖ గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ గెస్ట్ ఫ్యాకల్టీకి తీపి కబురు చెప్పింది. గెస్ట్ ఫ్యాకల్టీలో ఒక్కొక్కరికి దాదాపుగా 6,000 నుంచి 7,000 వరకు జీతం పెరిగే అవకాశముంది. అవుట్సోర్సింగ్ గెస్ట్ ఫ్యాకల్టీలో ఎన్నో ఏళ్లుగా జీతాలు పెరగని వారికి భారీ ఊరట దక్కింది. గెస్ట్ ఫ్యాకల్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, మంత్రి గుమ్మడి సంధ్యారాణిని కలిసి జీతాలు పెంచాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి జీతాలు పెంచేందుకు ఓకే చెప్పింది. ఈ మేరకు మంత్రి సంధ్యారాణి అధికారులు, ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులతో చర్చించారు. వేతనాలు పెంచుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకులాల్లో దాదాపు 1,650 మంది గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. వీరందరికీ వేతనం 6,000 నుంచి 7,000 వరకు పెరుగుతుందని చెబుతున్నారు. వీరితో పాటుగా గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో విధుల్లో ఉన్న జూనియర్ లెక్చరర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్ల వేతనాలు 18,000 నుంచి 24,000 వరకు పెరగనున్నాయి. వీరితో పాటుగా ఆర్ట్స్, క్రాఫ్ట్స్, టీజీటీ, పీఈటీ సిబ్బంది జీతాలు పెంచనున్నారు. వీరితో పాటుగా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ జూనియర్ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు 58 మంది ఉన్నారు. వీరికి కూడా 6,000 నుంచి 7,000 వరకు వేతనం పెరుగుతుంది. గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ గెస్ట్ ఫ్యాకల్టీకి జీతాలు త్వరలోనే పెంచుతామని, ఇప్పటికే ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి సంధ్యారాణి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా సరే ఉద్యోగుల సమస్యల్ని గమనించి ప్రభుత్వం జీతాల అంశాన్ని పరిశీలిస్తోందన్నారు. వేతనాల పెంపు అంశంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని, త్వరలోనే ఈ పెంపుపై ఉత్తర్వులు జారీ చేస్తారని తెలిపారు. చాలా కాలంగా అవుట్సోర్సింగ్ గెస్ట్ ఫ్యాకల్టీకి జీతాలు పెంచలేదు. గతంలో ఎన్నో సందర్భాల్లో విన్నవించినా పట్టించుకోలేదంటున్నారు. కూటమి ప్రభుత్వం జీతాలు పెంచేందుకు సానుకూలంగా ఉండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మారుస్తున్నట్లు మంత్రి సంధ్యారాణి తెలిపారు. త్వరలోనే దీనిపై ఉత్తర్వులు జారీ చేస్తారని, ఈ మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మారిస్తే కార్యకర్తతో పాటుగా సహాయకురాలు కూడా అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాల సేవలు మరింత మెరుగవుతాయంటున్నారు మంత్రి సంధ్యారాణి.